ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అలాగే ఈ 2025 సంవత్సరం మార్చి 1వ తేదీ నుండి ఈ యొక్క ధనుసు రాశి వారికి జీవిత ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఇదేనని చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో జరిగేటటువంటి దినఫలాల్లో ఈరోజు మీ జీవితానికి సంబంధించి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా కనిపించబోతుంది, అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అనేవి ఉన్నాయో అటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తున్నారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటుంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో గురువుగారు అయితే మనకు ఉండేటటువంటి సమస్యలకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి. అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవ్వడం, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలియజేస్తారండి. అది కూడా ఫోన్ ద్వారానే మనకు గురువుగారు అయితే పరిష్కార మార్గాన్ని తెలుపుతారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. ఒక్కసారి నమ్మకంతో ఒక్కసారి ఆశ్రయించి చూడండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే వితిన్ 24 అవర్స్లోనే మనకు తెలుపుతారండి. ఇక విషయాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. చిత్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరు అనుకున్నది సాధించే వరకు వీరు పట్టుబడివని మనస్తత్వం వీరిదనే చెప్పుకోవచ్చు. వీరు స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం మార్చి 1వ తేదీ శనివారం రోజు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క దినఫలాల విషయానికి వస్తే కనుక మీరు మీ యొక్క కెరియర్కి సంబంధించి లేదా ఆదాయ మార్గానికి సంబంధించి, అంటే మీరు ఏ పని చేస్తూ ఆదాయాన్ని గణిస్తున్నారో, అంటే కొంతమంది వ్యాపారాలు చేస్తూ డబ్బు గణిస్తూ ఉంటారు, మరికొందరు ఉద్యోగాలు చేస్తూ ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో డబ్బు అనేది సంపాదిస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారండి. అంటే మీరు ఆదాయ మార్గాన్ని అభివృద్ధి పరచుకోవడానికి లేదా మరొక ఆదాయ మార్గాన్ని ఎంచుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అనేది తీసుకుంటారండి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మద్దతు అనేది లభిస్తుంది. అయితే మీరు ఈరోజు తీసుకునేటటువంటి నిర్ణయం మీ జీవితానికి, మీ యొక్క ఆదాయ మార్గానికి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క నిర్ణయం అనేది మీ జీవితంలో ఒక మలుపు అనేది తీసుకురాబోతుంది. ఆ మలుపు కూడా మీ యొక్క జీవితానికి అనుభవంగా ఉండబోతుంది. అనుభవజ్ఞుల సలహాలతో మీరు నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సి వస్తుంది. ఆవేశపూర్వితంగా మీరు నిర్ణయాలు అనేవి తీసుకోకండి. కుటుంబ సభ్యులతో, మీ యొక్క శ్రేయోభిలాషులతో, మీ యొక్క స్నేహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు అనేవి అందుతాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి అందరికీ కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలను అయితే చూడబోతున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. దానివల్ల మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించి మీకు ప్రశంసల వర్షం అనేది కురిపించబోతున్నారు. తోటి ఉద్యోగస్తులు, ఇది వరకు ఎవరైనా సఖ్యతగా లేనటువంటి ఉద్యోగస్తులు ఈరోజు మీకు సఖ్యతగా ఉండేటటువంటి రోజుగా ఈరోజు కనిపిస్తుందండి. కానీ ఒక విషయంలో ఏంటంటే అది మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల మీరు ఒక ఇబ్బందిని అయితే ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తున్నాయండి. వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపారం రోజు రోజు అభివృద్ధి చెందే పదంలో మీరు వినియోగదారులను ఆకర్షించే విధంగా మీరైతే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వారిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
మీ ముందుకు ఒక గొప్ప అవకాశం అయితే రాబోతుంది. మీకు వచ్చినటువంటి అవకాశం 100% సాటిస్ఫాక్షన్గా ఉండకపోవచ్చు, కానీ మీరు మాత్రం కొన్ని విషయాల్లో రాజీ పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు కూడా మీకు ఈరోజు మీ జీవితంలో ఉంటాయి. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా మార్పులను అయితే మీ యొక్క భవిష్యత్తులో చూడబోతున్నారు. దూరపు ప్రయాణాలు చేసేవారు ప్రయాణాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలనుకున్న వారు దానికి సంబంధించి ప్రణాళికలు అయితే ఈరోజు మీరు చేసుకోబోతున్నారు. అంటే ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి వాటి గురించి మీరు అయితే ఈరోజు నిర్ణయాలు తీసుకోబోతున్నారనే చెప్పాలి. దీనితో ఈరోజు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలండి. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇతరులను విమర్శించే గుణం కల మీరు ఇతరుల విమర్శలకు గురి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ సమయాన్ని హాస్యస్ఫూర్తిని మెరుగుపెట్టుకొని పనికిరానివి వదిలేయడం చేస్తే ఎటువంటి విపరీత విమర్శలకు గురి కానవసరమే లేదు. ఈరోజు మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరమే లేదు. మీకంటే మీ ఇంట్లోని పెద్దవారే మీకు ఆర్థికంగా సహకారాలు అనేవి అందిస్తారు. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తుందండి. మీ ప్రియమైనటువంటి వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని ఈరోజు కలిగించబోతున్నాడు. కనుక మీ యొక్క ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. మీకు మీ కుటుంబానికంటూ ఒక సొంత ప్రపంచం అనేది ఉంటుంది. ఈరోజు మీరు హస్తవీ కథను తెలుసుకుంటారు. మీరు చేయవలసినటువంటి చిన్న పరిహార విషయానికి వస్తే కనుక ఈరోజు మొక్కలకు నీరు పోయండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 2025 సంవత్సరం మార్చి 1వ తేదీ నుండి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితం ఈరోజు యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.